హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏమిటి అంటే ఇంద్రకీలాద్రి పైన వెలిసిన దుర్గమ్మ అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి ఘోర తపస్సు చేయగా అతని తపస్సును మెచ్చి అమ్మవారు ఏం వరం కావాలో కోరుకోమంటారు. అప్పుడు యక్షుడు ఆనందంతో అమ్మ, నువ్వు ఎప్పుడు నా దగ్గర ఉండు అని వరం అడుగుతాడు. అప్పుడు అమ్మవారు నువ్వు ఒక పర్వతంలాగా మారి ఉండు, మహిషాసురుడి సంహారం జరిగిన తరువాత వచ్చి నేను నీ కొండపైన ఉంటాను అని చెప్తారు. ఆ తరువాత అమ్మవారు ఇంద్రకీలాద్రి పైన కొలువు తీరుతారు. అమ్మవారి ఉగ్రరూపంలో ఉండడం చూసి భక్తులు ఎవరు కొండపైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం మానేస్తారు. అప్పుడు వ్యాస మహర్షుల వారు దుర్గమ్మ ప్రతిమను అందంగా ప్రతిష్ఠిస్తారు. ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఒక గుహలో ఉంచుతారు. అప్పుడు దుర్గమ్మ మృదువైన రూపాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా కృష్ణమ్మ ఉగ్రరూపంలో వచ్చి దుర్గమ్మను దారి అడుగుతుంది. ఆ క్రమంలో కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కుపుడిని అడుగుతుంది. అప్పుడు దుర్గమ్మ ఇప్పుడే ఇవ్వను, యుగాంతం వచ్చినప్పుడు నువ్వు నన్ను తాకు, అప్పుడు తీసుకో అని చెప్తుంది. జై దుర్గా భవాని. నా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎవరు